శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. ఈరోజు వేమన స్వామి యొక్క పద్యములో శాశ్వతమైన తత్వమును ఎట్లా చేరుకోవాలా, ఏది అడ్డంకి, ఆ అడ్డంకి తొలగితే సరిపోతుంది అనేటువంటి ఉపమానం చేత ఈ పద్యాన్ని చెప్తున్నాడు. అది ఎలాగంటే, తత్వము తిరమైన తావులా వెతుకుచూ తాను తత్వమగును తత్వయోగి తలపులన్నీ యుడుగా తానే పో తత్వంబు విశ్వదావిరామ వినురవేమా. తత్వము 26 తత్వము పరిపూర్ణ తత్వం. స్థిరంగా సర్వకాల సర్వదేశ సర్వావస్థల యందు ఎడతెగక అంతటా నిబిడీకృతమై స్వతసిద్ధమై ఉన్నదే స్థిరమైనది. 3 కాలముల యందు ఏకత్వము కలిగినది. తను రాకమునకు ఉన్న పోయిన చలించక ఉండేటువంటిది తావు, స్థిరమైన తావు, పరిపూర్ణ తావు. అది వెతుకుచు దాన్ని చేరాలని, అది కనుక్కోవాలని, ఆ పరిపూర్ణమును కనుక్కోవాలని పరిపూర్ణమును చూపే గురువును వెతుకుకొనుచు ఆ పరిపూర్ణమును చేర్తాడు. తాను తత్వమగును తత్వయోగి. తత్వయోగి తత్వమును కాంక్షించేటువంటి వాడు, తత్వము కొరకు ప్రయత్నించేటువంటి వాడు, తత్వమే తానైనటువంటి వాడు, ప్రయత్నించి తుదకు తత్వమే తానైనటువంటి యోగి. ప్రయత్నించి గురువు చేత ఆ తత్వాన్ని చేరి తానే తత్వం అని తెలుసుకుంటాడంట. అట్లా తెలుసుకోవాలంటే గురువు చేత తలపులన్నీయుడుగా తానే పో తత్వంబు. పరిపూర్ణమునకు తనకు అడ్డంకి ఈ తలంపు అనే అహంకారం గుర్తు అడ్డం ఉంది. ఈ అడ్డంను గుడుగా తొలగిస్తే, లేకపోతే తానే పో తత్వంబు, తత్వం తానే, లేదు. అంటే 2 ఉపమానముల చేత మనము దీన్ని తెలుసుకోవాలి. తత్వము తాను, పరిపూర్ణము ఎరుక, తానైన ఎరుక, భ్రాంతితో ఉన్నది, భ్రాంతి లేనిది. మొదటి ఉపమానము, ఒక గృహం ఉంది, ఇల్లు. ఇంటి లోపల ఆకాశం ఉంది, బయట ఆకాశం ఉంది. కానీ తలంపు అనే తలుపు అడ్డం ఉంది. ఈ తలుపు తీసేసినామనుకో, ఈ ఇల్లు లేకపోతే ఈ ఇంటిలో ఉండే ఆకాశమును, బయట ఉండే ఆకాశమును, ఈ వాకిలి అనేది అడ్డం, ఈ తెర. ఇది తీసేసినాము, అప్పుడు 2 ఒకటే. ఇంట్లో ఉండే ఆకాశం ఒకటే, బయట ఉండే ఆకాశం ఉపమానంగా తీసుకున్నాం. పరిపూర్ణమునకు తనకు ఈ గుర్తు అనే తలంపు అడ్డం ఉంది. ఇది తీసేస్తే 2 ఒకటే ఎట్లయితాయో అట్లు ఈ భ్రాంతి అనే భావమును తీసివేసినప్పుడు భ్రాంతి లేనిది మహాబట్ట బయలు. బాలరామ స్వాములు రాయచూరు.
అని చెప్తున్నాడు. దీనే అనుభవానంద స్వాముల వారు చెప్తారు. తలంపులు ముడిగితే సాలు అనేది. చిల్లకూరు అనుభవానంద స్వామి వారు. తన తత్వంలో తెలియజేస్తారు ఈ విధంగా. ఏమని? పలుకుల కందనిదా పరిపూర్ణం తలపులు తనువులు లేనిది దైవం తెలివి శరీరముగానిది దైవం చలనము లేనిది యా పరమార్థం. ఆ విధముగా ఈ తలంపు అనేది తీసేస్తే చాలు, ఉడిగితే చాలు. ఉడవడం అంటే లేనిది లేనట్లుగా చూడడమే గురుకృప చేత. అది ఉండి లేకపోయింది, విచారిస్తలేదు, భ్రమ తొలగిందని. అదే కందార్థం. పలుకున పలుకగరాకను తలపోయుదమ్మని నెమ్మదికి దగులక ఎప్పుడు ములుగృచ్చ సంధి లేకను గలిగున్నది బట్ట బయలు గదరా మాయన్న ఇదిగో చూడు కదలాదోయన్న పలుకాగా తలపన్నా తెరుగాక చలి ఎండవానాల నలయాక నిలచుండు ఇదిగో మాయన్న. ఇదిగో మాయన్న. అట్లా ఈ తలంపు అనేటువంటి గుర్తు పోతే చాలు. తాను తత్వము ఒకటే అనే భావమును ఇంకొక ఉపమానం చేత మనము తీసుకున్నట్లయితే, సముద్రము నిలకడైనటువంటిది, అనంతమైంది, పరిపూర్ణమని ఉపమానంగా తీసుకొని, జీవుడు అనేటువంటి ముంత, దాంట్లో నీరు దేహము, ముంత దేహము, దాంట్లో నీరు గుర్తు. ఇది ఎక్కడండి? ఇది తీసుకొని పోయి సముద్రంలో పెట్టినప్పుడు సముద్రపు నీరుకు ముంత నీరుకు ఈ పెంకు అనే ముంత వేరు చేస్తారు ఉపమానంగా తీసుకున్నప్పుడు. రెండు ఏకం కావాలంటే ఏం చేయాలంటే, ఈ ముంత నీళ్ళు దాంట్లో సముద్రంలో పోసినప్పుడు ఈ ముంతలో ఉండే నీళ్ళని కానీ ఇది సముద్రం నీరని చెప్పలేము, కలిసిపోయినాయి. అట్లా నేననే తలంపు తీస్తే చాలు. ఇదే శుభకవి చెప్తాడు. నీవు బయలులోనయుంటివి నీ యందు బయలు నిండియున్న జరుగకుంటివి అని. నీకు బయలు సూచనైనా నిలవలేవు నిమిషమైనను కేవలము నీ కావలేవల స్థావరమే పరిపూర్ణమాయను ఏదిరా ఈ జనన మరణం. ఆ విధముగా తత్వమును ఆకాంక్షించేటువంటి వాడు, భ్రాంతి రహితం అనుకుంటే వాడు భ్రాంతి రహితులైనటువంటి మహనీయుల చేరి దాన్ని కనుక్కునేటువంటి తాను తీసివేస్తే, తలంపు అనే తన్ను తీసివేస్తే చాలు అనేటువంటిది వేమన స్వామి చక్కగా వివరించారు.